దయచేసి మన యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కీర్తిరెడ్డి గారిని లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గంకి సంబంధించి భారతీయ జనతా పార్టీ నిలబడ్డ కీర్తిరెడ్డి గారిని ఒకసారి లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. వారు ఒకవేళ లైన్లోకి వచ్చేది ఉంటే మనం ఒకసారి మాట్లాడదాం అసలు పరిస్థితి ఏంది ఇదంతా. కాబట్టి ఇదంతా కూడా ఒక డ్రామా అనేది నడుస్తూ ఉన్నది. ఖచ్చితంగా ప్రజలారా మీరు అందరూ కూడా ఖచ్చితంగా గమనించాలి. మేడం నమస్తే అండి. నమస్తే. నమస్తే. బాగున్నారా మేడం? మీరు అంతా మంచిగా, మీరు బాగున్నారు కదా? బాగున్నా మేడం. ఏం లేదు మేడం, ఈ కాళేశ్వరంకు ఈ సీఎం రేవంత్ రెడ్డి టీముని తీసుకొని వస్తూ ఉన్నారు అక్కడికి కాళేశ్వరంకు. అలాగే కేసీఆర్ నల్గొండలో సభ పెడతారు. మరి ఇది జర ప్రజలందరూ కూడా ఇది టైంపాస్ అని అనుకుంటారు. అసలు ఏం జరుగుతుంది? సిబిఐకి ఏమైనా రాసే అవకాశాలు ఉన్నాయా లేదా? దాని గురించి మీరు లైవ్లో ఉన్నారు ఇప్పుడు. దాని గురించి ఒక 2 నిమిషాలు చెప్పండి మేడం, ప్రజలకు అర్థమయ్యేటట్టు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా టైం పాస్ చేస్తుంది. ఇవాళ కేసీఆర్ గారు అప్పుడు ఆయన అధికారం ఉన్నప్పుడు కాళేశ్వరం ని బ్రహ్మాండంగా కట్టిన, దేశంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ లేదని చెప్పేసి ఆయన ఏసీ బస్సులు పెట్టుకొని మొత్తము అప్పుడు కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటా ఆయన ఒక విహారయాత్ర తీసుకొచ్చిండు. అప్పుడు ఉండేటువంటి ఎమ్మెల్యేలను, మంత్రులను అందరినీ కూడా కేసీఆర్ గారు. ఆయన అప్పుడు విహారయాత్రకు వస్తే, కేసీఆర్ విహారయాత్రకు వస్తే అప్పుడు కూడా రేవంత్ రెడ్డి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అప్పుడు కూడా ఏమన్నారు, మొత్తంకి ఇదంతా కూడా ఇందులో విపరీతంగా స్కామ్ జరిగింది, డబ్బులన్నీ కూడా ఇవాళ ప్రైస్ అప్రైజ్ చేసిర్రు, ఇవాళ 1,00,000 కోట్లు పెట్టేసి ఏం కట్టిండ్రు, ఇందులో మొత్తం కూడా గోటాలా జరిగింది అని అప్పటి నుంచి కూడా మాట్లాడుకుంటూ వస్తూనే ఉన్నారు కాంగ్రెస్. అవును, ఆ రోజు నుంచి కూడా, ఆ రోజు కేసీఆర్ విహారయాత్రకు పోయిన రోజు కూడా వీళ్ళు దుమ్మెత్తి పోసిరు. అవును, అందులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని. మరి ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఏం నిరూపించడానికి వస్తున్నారు కాళేశ్వరంకి? 5 సంవత్సరాలు కాళేశ్వరం కట్టినప్పటి నుంచి అవినీతి జరిగింది అనేది ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఎవరిని అడిగినా కూడా, చిన్న పిల్లగాన్ని అడిగితే కూడా అవినీతి జరిగింది కాళేశ్వరంలో అని చెప్పే పరిస్థితి తెలంగాణలో ఉన్నది. ఇవాళ కొత్తగా కేసీఆర్ గారు మరి గజనీ దండయాత్ర ఎందుకు చేస్తున్నాడు అంతమందిని పెట్టుకొని? దండయాత్ర ఇవాళ కేవలం కాలయాపన. ఇవాళ 100 రోజులులా ఏమేమో చేసేస్తాము, అన్ని పథకాలు చేసేస్తాము, 9వ తారీఖే నోటిఫికేషన్లు ఇస్తాము, అది ఇది అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఆయన చేసింది ఏంటి అంటే, ఉన్న పదవులు ఊడగొట్టిండు. నామినేటెడ్ పోస్టులు, టీఆర్ఎస్ పార్టీ ఎవరికైతే నామినేటెడ్ పోస్టులు వచ్చినాయో, ఆ పోస్టులు ఇచ్చిందో ఆ పోస్టులన్నిటిని కూడా 50ల సంఖ్యల నామినేటెడ్ పోస్టులన్నీ కూడా తీసేసి ఆయన వాళ్లకు కట్టబెట్టుకోవడానికి, అంతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ని దూరం చేసుకోవడానికి, అందరికి భరోసా వేయడానికి, వీళ్ళందరినీ తీసేసినాము, నెక్స్ట్ ఛాన్స్ మీకే, నా వెనకాల ఉన్న వాళ్ళకు అనే సిగ్నల్ ఇవ్వడానికి అవి తీసేసి వాళ్ళ పార్టీల వాళ్ళ నాయకులకు లైన్లు క్లియర్ చేసిండ్రు. కానీ ప్రజలకు ఉపయోగపడేమని చేసిరా? మరి అప్పటి నుంచి అవినీతి జరుగుతుందన్నారు. మరి ఈ రోజు వరకు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడతలేడు? అవును, గతంలో సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడితే, సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎట్లయితే 100ల సంఖ్యలలో నామినేటెడ్ పోస్టులు తీసిండ్రో, ఎట్లయితే అవినీతి అధికారులు ఇక్కడ ధరణిల ఇంత స్కామ్ జరిగింది, అది జరిగింది అని చెప్పేసి అధికారులను తీసేయడం, బదిలీ చేయడం, దీంతోనే సరిపెడుతుండ్రు. కానీ ఇప్పటి వరకు కాళేశ్వరం మీద మాటైనా మాట్లాడతలేరు. సిబిఐ ఎంక్వైరీ ఇచ్చేస్తాను. ఎలక్షన్ల కంటే ముందేమో సిబిఐ ఎంక్వైరీ అన్నారు, ఇప్పుడేమో కాలయాపన చేస్తారు. మేడం, ఇప్పుడు టోటల్గా పరిస్థితులు మొత్తం కూడా మేడిగడ్డ అంటుండ్రు. అసలు కాళేశ్వరం అనే సబ్జెక్టే రావడం లేదు కదా. ఈ రోజు వరకు కూడా కాళేశ్వరం మీదనైతే అవినీతి జరిగినట్టయితే, కాళేశ్వరం మీద ఎంక్వైరీ జరిగినట్టయితే లేదు. మొన్న కోర్టులో కూడా సిట్టింగ్ జడ్జితో ఏదో విచారణ చేస్తానన్నాడు. సిట్టింగ్ జడ్జి అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే మేము సిట్టింగ్ జడ్జిని ఇచ్చే పరిస్థితులు లేవని చెప్పారు. మీరు రిటైర్డ్ జడ్జి కానీ సిబిఐతో కానీ పోవాలని చెప్పారు కదా. మరి రేవంత్ రెడ్డి నెక్స్ట్ అంటే ఏ పరిస్థితులలో, అంటే ఈ యొక్క టైంపాస్ అంటే ఎందుకు చేస్తూ ఉన్నారంటారు? టైంపాస్ అనేది ఇప్పుడు ఇది ఇంతమంది ఎమ్మెల్యేలు అక్కడ రావాల్సిన అవసరం ఉండేనా కాళేశ్వరం? ఇవాళ కాంగ్రెస్ ను టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా అంటగాగుతున్నాయని మేము చెప్తూనే ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఇవాళ కాంగ్రెస్ అండ్ టిఆర్ఎస్ పార్టీ ఆర్ బోత్ ఆర్ సేమ్. ఇద్దరు కూడా కలిసి పనిచేస్తున్నారు లోపాయకారికంగా. ఇద్దరు కూడా ఇవాళ అప్పుడు
అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసు మీద ఏం మాట్లాడలేదు. అధికారం పోయినాక ఇప్పుడు మన చిన్న ధరకి ఇప్పుడు గుర్తుకొస్తుంది. రేవంత్ రెడ్డి మీద ఓటుకు నోటు కేసు ఉన్నదని ఇప్పుడు గుర్తుకొస్తారు, దాన్ని చర్చలో తీసుకొస్తారు. అంటే ఇప్పుడు ఏం చేయలేరు అని, అంటే కేవలం ప్రజల్ని అయోమయం గురి చేయడము, ప్రజల్ని పక్కదో పట్టించడము. ఇవాళ ఈ మోడీ గారి చరిష్మా ఏదైతే ఉందో, మోడీ గారి హవా ఏదైతే ఉందో, చెప్పకుండానే ఎన్నో రకాలుగా ఇవాళ ఎలక్షన్లలో హామీలు ఇవ్వడం కాదు, ఎలక్షన్లలో హామీలు ఇవ్వకుండా, ఎలక్షన్లలో ప్రజలకు తాయిలాలు పెట్టకుండా ప్రభుత్వం ఏమి చేయగలుగుతుంది అనేది, ప్రతి ఇంటికి ప్రతి పేదవాడికి ఏం తీసుకుపోగలుగుతుంది అనేది వాళ్ళ భారతీయ జనతా పార్టీ చేసి చూపిస్తుంది. దాంట్లో భాగంగా మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ని 10 లక్షలకు చేయడము, 29 రూపాయలకే భారత్ రైస్ ఇవ్వడము, బియ్యం, అనేక రకాలుగా. ఇవేవి కూడా ఎలక్షన్ హామీలు కాదు. ఎలక్షన్లలో ఇవి చెప్పి మేము ఓట్లు అడగలేదు. ప్రభుత్వంకి ఇవాళ వెసులుబాటు వచ్చింది, ప్రభుత్వం చేయగలుగుతుంది, ప్రభుత్వం యొక్క మంచి పనితీరుతోని ఇవాళ పేద ప్రజలకు అనేక రకాలుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ చేయగలుగుతుంది. అవును మేడం, వీటన్నిట్లో ఈ ఎంపీ ఎలక్షన్స్ లో మోడీ గారి హవాలా వీళ్ళు ఎక్కడ కొట్టుకోపోతారో అనేటువంటి భయంతో. మేడం ఇప్పుడు టోటల్గా ఒక చిన్న ప్రశ్న మేడం, ఎట్టైనా లైన్లో ఉన్నారు మీరు. ఒకటి అంటే ప్రజలందరికీ కూడా తెలవాలి, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ ఛానల్ చూస్తూ ఉంటారు. ఒక చిన్నది అంటే మనకు 17 నియోజకవర్గాలు ఉన్నాయి, పార్లమెంట్ సెగ్మెంట్స్, మనకు లోక్సభ సెగ్మెంట్స్. 17లో అప్రాక్సిమేట్లీ భారతీయ జనతా పార్టీకి ఎన్ని రావచ్చు మేడం? అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు, అందులో నో డౌట్. సర్వేలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నాయి. ఎన్ని రావచ్చు అప్రాక్సిమేట్లీ? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఓటమి కోసం పనిచేయమన్నా మేము 17కు 17 గెలవాలనే చిత్తశుద్ధితోని మా కార్యకర్తలు నాయకులం అందరం పనిచేస్తా ఉన్నాము. ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. 17కు 17 గెలవాలనేదే భారతీయ జనతా పార్టీ టార్గెట్. నరేంద్ర మోడీ గారికి ప్రభుత్వంలో భాగస్వాములు కావాలనేదే మా టార్గెట్. ఖచ్చితంగా 17ల ఖచ్చితంగా 15, 12 ఖచ్చితంగా గెలిచే పరిస్థితి ఉంది మేడం. ఇంకోటి, మన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఏమైనా పోతున్నారా మేడం కాళేశ్వరం? ఎవరు పోవడం లేదనా. ఇవాళ మేము ఆల్రెడీ ఫస్ట్ మేడిగడ్డ కుంగినప్పుడు, అక్కడ పగులు ఏర్పడినప్పుడు మొట్టమొదటిగా కిషన్ రెడ్డి గారు అక్కడికి వచ్చిండ్రు, విజిట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ టీం ఏదైతే ఉంటుందో, డ్యామ్స్ కి సంబంధించినటువంటి టీం ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ వచ్చిండ్రు, అక్కడ ఎంక్వైరీ కూడా చేసిర్రు. ఇవాళ ఆల్రెడీ కిషన్ రెడ్డి, ఆ రోజు నేను కూడా పోయినా, ఆ రోజు పేపర్లు అన్నిట్లో కూడా మీరు కూడా చూసి ఉండవచ్చును. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ టీం వచ్చి నివేదిక కూడా సమర్పించింది. మేడం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. లైవ్లో మీరు అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు మీరు చూసిండ్రు కదా క్లియర్గా, అంటే కీర్తిరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి క్యాండిడేట్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా నియోజకవర్గం నుంచి వెళ్ళి కాంటెస్ట్ చేసారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే క్లియర్గా ఇదంతా టైంపాసు. అప్పుడు రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీకి రాసిండు, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడతలేడు. ఇంతమందిని తీసుకొని పోయి టైం పాస్ చేస్తాను, ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం, ప్రజలను మభ్యపెట్టడానికే. కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ రెండు ఒక్కటే అనేది క్లియర్గా వారు కూడా చెప్తా ఉన్నారు. ప్రజలందరూ మీరు కూడా దయచేసి దీన్ని గమనించాలి. ఎందుకంటే ఇటువంటి అడ్డమైన పనులన్నీ కూడా కాంగ్రెస్ చేసే పనులు ఎట్లుంటాయంటే ఇటువంటి అడ్డమైన పనులే కాంగ్రెస్ చేస్తుంది వాస్తవానికి.